పాలకొల్లులో అమ్మ తేజ అన్న వాళ్ళని కూటమి పెట్టినవారు. ఎవరో క్రైస్తవ సంఘ పాస్టైజర్లే పెట్టినవారు. నిన్న శుక్రవారం అనుకుంటా ఎవరో చిక్కం ఇస్తాకట అతను కూడా పెట్టినవారు. కొంతమంది నిన్న ఒక జోక్ చూశాను. ఈ యూట్యూబ్లో జోక్ చూశాను. భోజనం మాటలకి భోజనం చేస్తున్నారు. తినేవాడు అన్నాడు, పచ్చడి చాలా బాగుంది పట్టరా అంటున్నాడు. పచ్చడే చాలా బాగుంది పట్టరా అంటున్నాడు. ఈ వంట ఇక్కడ వడ్డించేవాడేమో సిద్ధం చేశాడు. సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ఆ వాంటర్ వచ్చాడు లోపలికి. వాంటర్ వచ్చి ఒరే ఇక్కడ గోరింటాకు పెట్టాను ఏంటిరా అన్నాడు. వానర్ వాడు మీరేదో ఆకుకూరలకు నేను పచ్చడి చేసేసానండి అన్నాడు వాడు. దేన్ని అది తినేవాడు అన్నాడు, ఇది భలే పట్టరా అంటున్నాడు. దేన్ని ఎంతో రోజు వానర్ వాడి భార్య వచ్చింది నా గోరింటాకిందంట. అంటే తినేవాడికి తెలవలేదు, వడ్డించినోడికి తెలవలేదు. ఏంటి అదేంటని అంటే తమాషాగా చెప్పాడు. బాధకుల పరిస్థితి అలా ఉంటాయి. వాళ్ళు ఏం బోధిస్తున్నారు వాళ్ళకే తెలియదు. వినువులు ఆహా ఓహో ఓహో ఆహా అంట ఎగరేసుకుంటా వెళ్ళిపోతున్నారు. పైగా కొంతమంది పెడుతున్న ఆ అయ్యగారులు ఇక్కడేమో ఆరాధన పెడతారు కదండి. ఎవరు ఆరాధన? మరి సైతాన్ గారు ఏమంటాడు? సైతాన్ గాడి యొక్క పథకాల్లో ఇదే పథకం. నీ కోసం ప్రయాసపడుతున్న వాళ్ళు ఎవరో తెలియదు, ప్రార్థించే వారు ఎవరో తెలియదు, నువ్వు అంటు పెట్టుకున్న వారు ఎవరో నీకు తెలియదు. నీ కష్ట సమయాల్లో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేవారు ఎవరో మర్చిపోతున్నావు. ఎవరో కనబడి ఏదో 2 మాటలు చెప్పగానే పక్కడు ఏదో 2 మాటలు చెప్పగానే ఎగేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చేం చేస్తున్నారంటే ఆ మాటలు ఈ మాటలు ఆ సోళ్ళు ఈ సోళ్ళు చెప్పి నువ్వు సంఘంలో ఇవ్వాల్సిన కానుకలు కానీ దశంభాగాలు కానీ ఏమో ఉన్న మోసలు కట్టి ఎడపట్టుకెళ్ళి వేస్తున్నావు అంటే నీకు నచ్చినోడికి మొదటగా మాట్లాడాలంటే నీకు నచ్చినోడి దగ్గర వేస్తున్నావు. నీ అప్పు అనేది అప్పు ఎక్కడ ఉన్నావో అక్కడే చేస్తాడు కానీ ఎక్కడో ఇచ్చి అప్పు తీర్చేసానంటే ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉండదు. అప్పు కింద మిగిలిపోతుంది. కనుక ఎవరో చెప్పిన వాటికి ఆకర్షితమై వెళ్ళడం వల్ల త్రోవను విడిచి, సంఘాన్ని విడిచి, మార్గాన్ని విడిచి, వెలుగును విడిచి తప్పుడు త్రోవలోకి పోయేది నీవే. యేసు ప్రభు మాట చెప్పారు, యోహాను దినములలో నుండి కూడా బలాత్కారుల చేత దేవుని రాజ్యము ఆక్రమించబడుతున్నది. రాజుగారు ఉన్నా మాట లేదా? అవ్వదా?
అనుమానం. ఇంటికెళ్ళక 4 సంవత్సరాలు చదివారు, ఎక్కడ ఉందో అని మళ్ళీ వచ్చారు అని చెప్పు. ఎవరి చేత పట్టబడుతుంది కదా? ఏంటి పట్టబడేది? దేవుని రాజ్యం ఎవరి చేత పట్టబడుతుంది? బలాత్కారుల చేత. ఎవరా బలాత్కారం? వీళ్ళే. దొంగ బోధం చేసేవాళ్ళే, అక్రమ బోధం చేసేవాళ్ళు. నేను ప్రశ్న వేస్తున్నా, నీ కోళ్ళని మీదేమో దెబ్బలాడితే నువ్వు ఎన్ని ఆరాలు తెస్తావు? ఏ వేరమ్మ గారా? ఇప్పుడు వేరమ్మ గారు అన్న పంట సరోజుతోటి. మరి సరోజుని నువ్వేం చెప్పావంటే తెలియదు నామాన్ని. ఏది ఎక్కడ ఉంది సరోజు? ఉన్నా పోయినాక వెళ్ళి నామాన్ని మీద తెరబడిన నా కథ నాకు చెప్పండి. ప్రార్థన పెట్టి మొత్తం మీ ముగ్గురు రండి దగ్గరికి. మరి ఎందుకంత సరోజిని? స్టాండప్ సరోజిని, స్టాండప్. ఏం చెప్పావు నామని ఎందుకన్నావు అంటే ఏం చేసింది వేరమ్మ? అయితే ఏం చేసింది? పేరు క్యాన్సర్ అడిగావంటే ఏం చేసింది? నువ్వు చెప్పాలని సమాధానం. నేను మీ ఇద్దరు చెప్పాలని సమాధానాలు. దాని సంఘంలో రానే ఉన్నాం. ఏ విషయంలో ఇంత దయాదాక్షిణ్యం ఉండదు. సంఘంలో రానే ఉన్నాం. మీరు మాట సరిగ్గా వినకపోతే, వాక్యం అర్థం అవ్వకపోయినా, వాక్యానుసారం ఉండకపోయినా ఈ సంఘంలోకి రావద్దు. స్త్రీలైన పురుషులైనా సరే. నేనేమడిగాను పోయిన వారు? నిన్ను పేరు పెట్టి పిలిచావని దానికి అడిగాను. పేరు పెట్టి పిలిచేదానికి ఏం చెప్పావన్న ప్రశ్న వేసామంటే ఏం జరిగింది అది కావాలి నాకు. నా సమాధానం చెప్పాలి. మీరు ఇద్దరు అక్క చెల్లెలు నాకు సమాధానం చెప్పాలి. ఎవరు? దానికి సమాధానం చెప్పాలి. నాకు ప్రార్థన అయిపోయింది. నువ్వు కూర్చో, కూర్చొని నువ్వు నాకు సమాధానం చెప్తా. గంట నువ్వు గుళ్ళోకి రావద్దుగా. నేను గుళ్ళోకి రావద్దు. దేవుని వాక్యానికి ప్రశ్నలు మొదలైనవి అంటే నువ్వు సైతానివి, పెద్ద సైతానివి. అన్ని ఏమవుతుందంటే ఎవరి చేత స్వాధీనపరచబడుతున్నావు అంటే సైతాన్ని చేత స్వాధీనపరచబడుతున్నావు. ఇంకో మాట మర్చిపోయాను. సరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నాను మహిమ గురించి ఏం చేయాలా అని. అంతలో కనబడింది మెసేజ్ పెట్టానా? అబ్బాయిలు మాట్లాడరా? రాజుబాబు తప్పలేదా? మాట్లాడేది ఏమని? చూశాను అన్నప్పుడు సమాధానం చెప్తారు. చెప్పుకో. ఆయనకి ఏమనుమానం వచ్చిందో ఎంత అంటే వరుసగా బల్లారాధనలో పాలు పొందిన వాళ్ళని ఏ లిస్టులో తీసేస్తానన్నాను? సంఘం లిస్టులో తీసివేయటం. చావుల్లో కానీ పెళ్లిళ్ళలో కానీ వేట్లోనే సంఘం పాలు పంచుకోదు. ఇక్కడ వ్యక్తి ఆరాధనలో పాలు పొందడం లేదు. నువ్వు సంఘ విశ్వాసం కాదని నీకు నువ్వు సాక్ష్యం ఇచ్చుకున్నావు.
ఎక్కడో రొట్టె తీసుకున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఆ పెద్ద ఇతరులు ఆ సంఘ విశ్వాసి, ఆ సంఘ విశ్వాసి అంటే అది చావు వచ్చినా అలాగే పెట్టాలి, పెళ్ళి వస్తే అలా చేయాలి, మన సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకున్న అందరూ సంఘ సభ్యులుగా ఉండాలి అంటే సంఘంలో సహవాసము యొక్క నిబంధనలకు నియమాలకు కట్టుబడి ఉన్నప్పుడే వారు సంఘ విశ్వాసులు అవుతారు. అది గమనించుకోవాలి. సంఘ నియమాలంటే ఆఖరికి ఇదివరకు రిక్షా వాళ్ళ యూనియన్ ఉండేది. రిక్షా వాళ్ళకి యూనియన్కే దాని నుండి ఎవరు తప్పిపోతే వాళ్ళని తొలగించడం. ఇప్పుడు ఏ యూనియన్ ఉన్నాయి? తాపీ మేస్త్రుల యూనియన్, ఆటోల యూనియన్. ఎవరన్నా తప్పు ఎక్కించుకుంటే ఏం చేస్తారు? అంటే ఎవరు కదా తప్పు చేస్తే ఏం చేస్తారు? మీరు ఎలా చేస్తున్నారని మీకు అసలు ఈ లేకుండా చేస్తాడు చంద్రబాబు గారు. యూనియన్లోనా? కట్టుబాటు. యూనియన్ అంటే కట్టుబాటు. ఆ కట్టుబాటుకు తగినట్టుగా ఉండాలి. సంఘం అంటే నియమములకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు ఇంకా సంఘానికి సంబంధించిన వారు కాదు. మరి రొట్టెను తీసుకునే ముందు శనివారం అంతా ఉపవాసం అండి ప్రార్థనలో పాలు పొందాలి ఆయన ఆదివారం హెచ్చరించడం జరిగింది. ఫోన్లు ఉన్న వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ 10 మందిని మెసేజ్ లిస్టులోంచి పీకి పారేశారు. వాళ్ళు ఎలా కనబడడం లేదు. ఇంకా కనబడిన వాళ్ళకి మనకి ఏం సంబంధం ఉండదు. పైగా సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయిన వారిని కనీసం సానుభూతిగా అక్కడ పలకరించే పని ఉండదు. ఎందుకంటే వాళ్ళు తప్పిపోయి వెళ్ళిపోయారు కనుక కొంచెం పలకరించకూడదండి అనే మాట్లాడాలంటే ముందు 6,000 పడతారు. రికమెండేషన్ చేయడం మొదలు. క్రైస్తవ సంఘము దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా నిలబడాలి అంటే కాపరి దానిని చాలా జాగ్రత్తగా కాయాలి. కాపరి యొక్క అడుగుజాడలు నడవనటువంటి గొర్రె ఆ మంద గొర్రె కాదు, వేరొక మంద. వేరొక మందలోని గొర్రె ఈ మందలో కలిస్తే ఎప్పటి స్వాస్థ్యం అవుతుందా అంటే స్వాస్థ్యం కాదు. ఎప్పటికప్పుడు వచ్చి నా గొర్రె నాకు ఇచ్చేయాలి. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు యోహాను సువార్త, నా గొర్రెలు నా స్వరం. నీవు దేవుని గొర్రెవైతే, దైవికమైన గొర్రెవైతే, ఈ రాధా మనోహర్ దాస్ లాంటి అంటే మనం ఏమంటున్నారంటే గొర్రె బిడ్డలు అంటారు. అవును, నేను గొర్రె బిడ్డనే. ఏ గొర్రె బిడ్డను? లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల అనబడిన దేవుని గొర్రె పిల్ల బిడ్డ. అలాంటి వాళ్ళు ఉంటే చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె బిడ్డనే కానీ నక్క బిడ్డను కాదు. గొర్రె బిడ్డనే కానీ ఎలుగుబంటి బిడ్డను కాదు. గొర్రె బిడ్డనే కానీ పెద్ద పులి బిడ్డను కాదు.
గొర్రె బిడ్డనే కానీ పొడిచే ఎద్దు బిడ్డలు కాదు. లోక పాపములను మోసుకొని పోగుతున్న దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తము చేత కొనబడి విడిపించబడిన వాడును. నమ్మిన వారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సొలొమోను జీవితంలో నుండి హెచ్చరించబడిన సొలొమోను దేవుని చేత ద్వేషించబడ్డాడు. ప్రేమించబడిన సొలొమోను ద్వేషించబడ్డాడు. ద్వేషించబడిన తర్వాత జరిగినది ఏమిటి? రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయము చదువు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఒరే బాబు, ఇది మొదలెట్టవా? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములు. సొలొమోను జీవితంలో నుండి మేము నేర్చుకోవలసిన అంశములను మాకు దయతో నేర్పించి మమ్మల్ని సరిదిద్దమని మీ కృపతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేశాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు, వాటిని అనుసరించి నడవాలి అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు కానీ మీరితే నీవు నా కృపను పోగొట్టుకుంటావని దేవుడు వారితో చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చిన ఎక్కడుందా అని వెతుకుతున్నాను. సరే, సరే వచ్చినప్పుడు నాకు కనపడడం లేదు కానీ దేవుడు వారికి చెప్పింది ఏంటంటే,
ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఎవరిని? అన్య స్త్రీలు. అన్య స్త్రీలు అంటే ఎందుకంటే అన్య స్త్రీలు ఇతర దేవతలను దేవుళ్ళను పూజిస్తారు కనుక, దేవునికి విరోధంగా ఉంటారు కనుక వారిని వివాహం చేసుకోకూడదు అన్నారు. మరొకటి ఏంటంటే గుర్రాలు పెంచకూడదు అన్నారు. గుర్రాలు. మీరు గమనించండి, దావీదు యొక్క వాహనం ఏంటి? దావీదు యొక్క వాహనం. సొలొమోను వాహనమే. ఎవరు? సౌలు వాహనం ఏంటి చెప్పాలి? ఇదేగా గుర్రమా? సౌలుది కంచరగాడిద. ఏంటి? కంచరగాడి. అబ్షాలోంకి అదే గాడిద, కంచరగాడిద. గాడిద వేరు, కంచరగాడిద వేరు. కంచరగాడిదలు ఎందుకంటే బరువు మోస్తాయి, గుర్రంలా పరిగెడతాయి. బరువు ఎవరు మోస్తారు? గాడిద మోస్తారు. వేగంగా ఎవరు పరిగెడతారు? ఈ రెండు లక్షణాలు దేంట్లో ఉన్నాయి? కంచరగాడిద. మరి కంచరగాడిద ఎలా వచ్చిందంటే గుర్రానికి గాడిదను జన్మించింది కంచరగాడిద. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే సొలొమోనుని రాజుగా చేసినప్పుడు దావీదు తన కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి ఊరేగించమన్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. దేవుడు వద్దన్న గొర్రెములన్నిటినీ కొన్నాడు, రథాలన్నీ సమకూర్చాడు. ఎక్కడెక్కడి ఐగుప్తు గుర్రాలని 600 పొలాలు ఎంతో ఒక గుర్రం, 600 తులాలు రథం, గుర్రానికి 150 తులాలు బంగారం. 150 తులాలు బంగారం అంటే ఎంతప్పుడు? కేజీన్నర. 150 తులాలు అంటే తులం అంటే 10 గ్రాములు. 150 తులాలు అంటే కేజీన్నర. ఇప్పుడు కేజీ అంత బంగారం 1,00,000 రూపాయలు చూడడం ఉంటాయి. అంటే 1,50,000 ఒక గుర్రము. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఖరీదులు ఉన్నాయి గుర్రాలు. 5 లక్షలు. మొన్న ఒక దున్నపోతుల గురించి పెట్టారు, 23 కోట్లు అంట. దున్నపోతు 23 కోట్లు. అది ఏం చేసుకుంటారు అని అర్థం కాదు. అది రోజుకి ఆదాయం 5 లక్షలు వేస్తారట. ఎవడో 8 కోట్లు వేస్తానంటే ఎవరన్నాడు? ఇది నాకంటే ఇక్కడ అనిపించింది. అది 23 కోట్లు వేస్తానంటే ఇది రోజుకి 5 లక్షలు చొప్పుని ఎన్ని రోజులు అయితే 23 కోట్లు వస్తుంది? ఒకరి మధ్యలో ఏదైనా వచ్చి చెప్తాను నేను కూడా మంచిడా. దానికి ఎప్పుడేం వ్యాధి అవుతుందో దానికి తిండి సరిపోతుందో లేదో మనకు తెలియదు. రథాలు కొన్నాడు, గుర్రాలు కొన్నాడు. ఎవరిని వ్యతిరేకించారు ఇప్పుడు చెప్పండి? ఆ పని చేయొద్దు, విశ్వాసాలు మనం ఈ పని చేయకూడదు అని చెప్పని చేస్తున్నాం. అప్పుడు ఎవరిని ఎదిరించాం?
దేవుడిని తెలుసు. గుర్రాలు ఎప్పుడైతే కొన్నాడో, ఫరో కుమార్తెను ఎప్పుడైతే చేస్తున్నాడో, ఫరో కుమార్తె ఒక్కతే కాదు, రాజుల కుమార్తెలంట. ఎంతమంది? 700 మంది రాజుల కుమార్తెను చేస్తున్నాడు. మరి ఎన్ని రాజ్యాల్లో అల్లుడయ్యాడు? ఇంత చేస్తుంటే దేవుడు అతని పనులన్నింటినీ తప్పుడు పట్టాడు. అప్పుడు దేవుడు అతను అంతకుముందు అడిగిన జ్ఞానం ఇచ్చాడు, అడగని ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేస్తున్నాడో ఈ స్త్రీలందరూ, భార్యలందరూ ఏకమే అతను ఏం చేశారట? ఏవైపు తిప్పేది? అక్కడ రాయబడి ఉంది 3వ వచనంలో. రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని భార్యలు ఏం చేశారు? భార్య తిప్పేస్తే తిరిగిపోతాడా? చెప్పండి. భార్య తిప్పేస్తే తిరిగిపోతాడా? నువ్వు గ్రహం తిప్ప నిర్మలం తిప్పేదా? ఈ పేరు మధ్యలో ఏం కర్మ అర్థం కాదు. నిర్మలం తిప్పేస్తే తిరిగిపోతావా? తెరక్కేం చేస్తావు? తెరక్కేం చేస్తా? నేను మాత్రం ఏం చేస్తాను? నడు అంటది మా ఆవిడ. నడుచు ఒక 20 ఏళ్ళ అలా అనేవాడి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎక్కడ కూర్చోవాలి? ఈ పెళ్ళిళ్ళకి ఆయన భోజనానికి వెళ్తాడా? ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు నిర్ణయం అవుతుందో తెలుసా కదా? అరవచ్చురా అదేంటి మరి అంతవరకు ఎందుకు? ఆదాము మనసు తిప్పేసింది ఎవరో నరికేది ఇంకేంటియా? ఆదిలోనే తిప్పారు. మా జాన్సీని ఏమి ఆయన బాధ కొత్తలేదండి చెప్పలేదు. ఎలా వచ్చాడా? రాలేదు. నేను వచ్చేదేమో అనుకున్నాను కదా. రాలేదా? ఏమి శరీరేది గౌరవేది? మీ ఇద్దరు ఆ మనసులో దేవుడు వైపు చెప్పలేకపోతున్నారు. అది మీ స్కూల్ పని చేస్తలేదా? సొలొమోను యొక్క భార్యలు ఏం చేశారట? ఎవరి వైపు తిప్పేశారు? వాళ్ళు తీసుకొచ్చిన దేవతల తట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు ఎప్పుడు తిప్పారంట? ఎప్పుడు తిప్పారంట? అది ఇప్పుడు నేను అటు ఇటు అలా తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతున్నాను? ముసలాడు 70 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు 73వ సంవత్సరం జరుగుతుంది. 72 నిండిపోయి ఇప్పుడు ఎట్లా నడవాలి? వృద్ధుడు కాకముందు చెప్పలేకపోయేవాడు. అతడు వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును చెప్పగా ఎక్కడ చదువుతున్నారా? ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఇద్దరు దేవతలు ఎవరు?
ఇద్దరు దేవతలు. ఎవరట? సీదోనీయుల దేవత అస్తారోతు, అమ్మోనీయుల హేయమైన దేవత. ఏ దేవత? హేయమైన దేవత మిల్కోము. ఎవరో? మిల్కోము దేవతలు. దేవుడు కాదు, దేవతలు. ఆ వైపు తిప్పేశారు. ఏం తిప్పారు? ఎలా తిప్పారు? అదే ఎలా తిప్పారు? ఏది సోని అని ఎక్కడుందా? వచ్చిందా? ఏది ఎక్కడున్నా? నేర్సంగా ఉన్నా ఈ తాడు కట్టుకో అని కట్టిందనుకో, కట్టించుకోక ఏం చేస్తావు? ఎవరు తెచ్చింది? కుటుంబంలో తెచ్చిందా? కుటుంబరావుకి ఎవరు తెచ్చారు? సోని ఎక్కడి నుంచి తెచ్చింది? పక్కంపేట నుంచి వస్తా ఆ దండుపూడిలోనో ఆ రాజపాలెంలోనో డంకా మీద తప్పన్నాడు. ఉన్నాడా అలా? మాట్లాడి చచ్చిపోయా ఉన్నాడా లేదా? ఈ మన కాపాల్సిన ఉండేవాడు ఆ డంకా మీద తప్ప. అక్కడి నుంచి ప్రకటనలో పెట్టాడు చాలా కాలం. అలా చచ్చిపోయినట్టు మరి వాళ్ళ అబ్బాయి ఎవరు ఎన్నింటే రాజపాలెం సెంటర్ పెట్టాడు, దొండపూడి సెంటర్ బోర్డు ఒక డంకా మీద దెబ్బ. డంకా మీద దెబ్బ అని చెప్పింది సార్. డంకా మీద దెబ్బ కొట్టినట్టు దెయ్యాన్ని బాగొట్టేస్తాం. మరి ఆడికి పెట్టిన దెయ్యాలు ఎవరు బాగొడతారు? ఎందుకంటే ఆరాధించే మీకు ఏమనుకోనండి, ఆరాధించే ఆ డంకా మీద దెబ్బడు నా మేన అవుతాడంట. ఏంటో రోజు మా ఇంటికి వచ్చాడు, ఏంటి అసలు దెబ్బ మా ఇంటికి వచ్చాడు ఏంటి అని చెప్తే అసలు కూర్చున్నాడు, ఏం మాట్లాడాడు, వెళ్ళిపోయి ఇదేదమ్మా అంటే నీకు మేనం అవుతాడు మా అన్నయ్య అంట. ఎవరు తిప్పేస్తున్నారంట? విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఎవరు తిప్పేస్తున్నారు? అవరంతా ఎవరిదే? అవరంతా దేవుడి వైపుకి తిప్పాలన్నా నా బాధ పడలేక, నా బాధ భరించలేక ఎలాగో అలా తీసుకొస్తుంది మా ఎంకన్నా. నేనే మా ఎంకప్ప నా బాధ పడలేక ఎలా పక్కాలా? దేవునికి స్తోత్రం. అల్లేలు. అప్పుడు చదవండి. తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను అసలుకి ఆ పైన గీతం ఒత్తివాలి. సొలొమోను కెమోషు అని మోయాబీయుల హేయమైన దేవతను మడుకోవడం వచ్చింది. మొలెకు అని అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదురునున్న కొండ మీద బలిపీఠము కట్టించాను. ఎవరు కట్టించారు? ఎవరికి? దేవతలకి. అంతకుముందు ఏం కట్టించాడు చెప్పండి? దేవుని మందిరం కట్టించాడు యెరూషలేములో. సీయోను కొండ మీద తమ దేవతలకు ధూపము వేయించు
బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. అతడు ఏలాగు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి అక్క చెల్లెళ్ళారా, పిల్లలారా, నా కుమార్తెలారా, మీ హృదయము దేవుని వైపు ఉంటే, దేవునిలో స్థిరంగా నిలుచుంటే మీ కుటుంబం అంతా దేవునిలో స్థిరంగా ఉంటుంది. మీరు స్థిరంగా ఉండాలి. నా చిన్నతనంలో ఉన్న సంఘంలోని విశ్వాసులు ప్రార్థనలో ఎంత స్థిరంగా ఉన్నారో నా మనసులోంచి చెల్లిపోలేదు. సత్యములో ఎంత స్థిరంగా ఉన్నారో నా జ్ఞాపకం నుండి పోవడం లేదు. ఇంటిలో దెబ్బలు తిన్నా, కుటుంబంలో సమస్యలు వచ్చిన, అత్తగారి వాళ్ళ సమస్యలు వచ్చిన, తోటి కోణాల్లో లేక ఆడపడుచులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. వారు ప్రార్థించగా ఆ తర్వాత వారి కుటుంబాలన్నీ ప్రభువులోకి నడిపించబడి దేవునికి మహిమకరంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరు స్త్రీలని, పూర్వకాలపు స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే వారి ప్రార్థన వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చింది. ఎప్పుడైనా చెడిపోయి ఉన్నారా? అలా ఎవరు ఉన్నారా? అదే మీ కర్ణాలు ఉందా? రెడీ నాగబాబు వచ్చాడా? నాగబాబు నాగబాబు అంటే జాగ్రత్త వచ్చిందా? వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారంటే వాళ్ళ అమ్మమ్మ, ఎవరమ్మమ్మ? నాగబాబు వాళ్ళ అమ్మమ్మ రాహేలమ్మ గారి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మా వరాలప్ప వచ్చిందనుకున్నాను. వచ్చిందా వరాలప్ప? మా వరమప్ప చేయించిందా? నీ కూతురు అక్కడ ఉందా? చూపిస్తే కనపడుతున్నావు. ఉన్నావా? ఆవిడ ఆశీర్వదించబడ్డారంటే ఆవిడ సొంత అత్తగారు మామయ్య కానీ పెన్నత్త గారు, వరాలమ్మ గారు పెన్నత్త గారు విశ్వాసమ్మ. వాళ్ళు ఎంత ప్రార్థనాపరులో, నేను సాక్షి చెప్తున్నాను అంటే వాళ్ళు ఎంత ప్రార్థనా జీవితం గడిపారో జ్ఞాపకం చేస్తారు. పోలిమాటి మరియమ్మ గారు, దేశభక్తులు సీతమ్మ గారు, గంజి రాహేలమ్మ గారు, గంజి వేరమ్మ గారు, నిరంతరం ప్రార్థన 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 ప్రార్థన. ఏడు సభలకు వెళ్తే బండిలో ప్రార్థన, సభలకు వెళ్ళిన తర్వాత అక్కడ గదుల్లో ప్రార్థన, పందిరిలో ప్రార్థన. సమయం లేదు, అసమయం లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు. ప్రార్థన 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 ప్రార్థన. కాపురం నుంచి అన్నమ్మ, గ్రేసమ్మ, ఇర్మియా, మన గొడ్డెల మరియమ్మ, ఎంత పూర్వకాల విశ్వాసం. రూతమ్మ, ధర్మవంశ రూతమ్మ, ఆ రూతమ్మ ద్వారా ధర్మవరం అంతా ఇంచుమించు ఆ విశ్వాసులందరూ ఆ యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం అంతా ప్రభువులో ఉన్నారు. సాక్ష్యం కనబడుతుంది, సాక్ష్యం. నీవు అలా ఉండాలి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. వాడు భక్తిగా ఉండాలని దేవుని దగ్గర అడుగు. వాళ్ళ విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థన చేయి.
మాటలు మాని ప్రార్థన చేయాలి. మాటలు మాని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఎంత విచారకరం, ఎంత విచారకరం. ఎన్నిసార్లు దర్శించాడు దేవుడు? 2 మార్లు దర్శించాడు. ఏ సొలొమోనా, నీ తండ్రి వలె ఉండు. నీ తండ్రి పౌరుషుడు ఉన్నాడు. నీ తండ్రి నన్ను విడిచిపెట్టదు. ఎవరు? సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. దావీదు బాల్యము నుండి దేవుడిని స్తుతిస్తూ మహిమపడుతూ దేవుని మాటలు తప్పుకోలేదు. నీకేమైనా కృప మిగిలిందంటే నిన్ను బట్టి కాదు. ఎవరిని బట్టి అంటే నీ తండ్రి అయినా దావీదును బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన గురించి నేను ఎవరిని బట్టి దేవుని వచ్చిందని చెప్పాను. వీళ్ళకేమో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళకేమో వాళ్ళ పిల్లనాయనమ్మ. అది ఒక్కొక్కటి మనకు ఒక్కొక్కటి కుటుంబాల్లో కొన్ని చెప్పాలంటే ఇప్పుడు గంగారావు ఉన్నాడు. గంగారావు వాళ్ళ అమ్మ ప్రార్థన పర్వాలేదు, సువర్ణమ్మ. మన సంఘస్థులు కాదు ఆవిడ, కానీ ప్రార్థన పర్వాలేదు. దొంగలో లేలమ్మ గారు ఉండేది, ఆవిడ ప్రార్థన పర్వాలేదు. కేవలం చెప్పను. బలిపాటి నుంచి అనేక మంది విశ్వాసులు ఉంటారు. ఇంకా ఆదముని మీద చాలా మంది ఎరుగుతారు కాబట్టి ఆదమ్మను బట్టి అక్కడ సీతమ్మను ఉండేది ఒక ఆవిడ. ఆ సీతమ్మను బట్టి ఎంతో మంది ప్రభువులోనికి నడిపించబడి ఆరాధనకు వచ్చేవారు. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఒకటే పొలం వెళ్ళడం, రావడం, వంట చేయడం. విద్య లేని పాలనలు. వాళ్ళ ప్రయాణం నరకే. నువ్వు ఇప్పుడు అంతా సుఖమారిపోయావు. నీ వెనక వారి ప్రార్థనలను నీవు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవడం వలన నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి గట్టిగా నీ దాసునికి ఇచ్చేదను. గట్టిగా నీ దాసునికి ఇచ్చేదను. ఎవరితో చెప్తే తీసేది? ఎవరికి ఇస్తాడంట? దాసుడంటే సొలొమోను దగ్గర పనిచేసేవాడు. నీవు ఒకవేళ దేవునికి అయిష్టంగా మారిపోతే దేవుని దృష్టిలో నీవు నేరస్తురాలు అయిపోతే నీ దీవెనంత ఎవరికి ఇచ్చేస్తారంట? నీ చేతిలో పనిచేసే పనివాడికి. ఇది ఎవరి వలన జరుగుతుంది? జ్ఞాని, గొప్పవాడు, ప్రజలందరూ కొనియాడారు,
దేశ దేశాల నుండి, రాజ్యాల నుండి రాజులు, అధిపతులు అందరూ చూడడానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో నుండి అధికారము కానీ, నీ చేతిలో నుండి సంపద కానీ, నీ చేతిలో నుండి దీవెన కానీ నీ క్రింది వానికి వెళ్ళింది అంటే నీవు దేవుని ఎదుట నేరస్తుడవు. నీవే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నేను ఎవరికి ఇస్తాను అధికారం? నీ దాసునికి, నీ దాసునికి. దేవుని పిల్లలారా, నీ చేతుల్లో నుండి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, దీవెనను పోగొట్టుకోవద్దు. జరుగుతున్నది ఏంటంటే, అప్పటి వరకు దావీదు కాలంలో యుద్ధాలు జరిగినాయి, సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలేదు. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధముగా తన బ్రతుకును మార్చుకున్నాడో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగు చేయని నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును, నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సొలొమోనా, నీవు నన్ను విడిచిపెట్టి నీ భార్యను చెప్పినట్టుగా వాళ్ళ మాట విని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయావు కనుక నీ చేతిలో, నీ కుమారుని చేతిలో నుండి, నీ మనవడి సొలొమోను కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేస్తాను. నువ్వు ఉండగా తీయను. ఎందుకంటే ఎవరిని బట్టి? దావీదుని బట్టి. దావీదుకి మాట ఇచ్చాను, నువ్వు నీకుంటుంది. కానీ నీ కుమారుడు రాజ్యానికి వస్తాడు, రెహబాం. అప్పుడు అతని చేతికి అతని గోత్రంతో పాటు, నీ గోత్రంతో పాటు మరొక్క గోత్రాన్ని మాత్రమే ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా దేనికోసమట? దావీదు నిమిత్తమును, మరొకటి ఉంది, యెరూషలేము నిమిత్తము. దేని నిమిత్తం? దావీదు నిమిత్తమును, యెరూషలేము నిమిత్తం అని ఎందుకు అన్నాడు? ఆ యెరూషలేమును సిద్ధం చేసినాడు దావీదు. దావీదే నిర్ణయించాడు ఆయన కట్టాలని. దావీదు కట్టనివ్వలేదు దేవుడు. కానీ ఇది దానిని బట్టి, దీనిని బట్టి నేనేం చేస్తున్నానంటే, నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతికి ఇస్తానన్నాడు? పనివాడి చేతికి ఇస్తానన్నాడు. అయితే పనివాడికి ఇచ్చేలాగా ఏం జరిగింది దాన్ని ఆలోచన చేద్దాం. 14 వచ్చిన చదువు. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకరిని సొలొమోనుకు విరోధిగా రేపెను. సొలొమోను మీదే విరోధిని లేపాడు. వాడి పేరేం పేరు? హదదు. ఎప్పుడు లేపాడు? వీడు ఎవరి చేత గాయపడ్డాడంటే దావీదు చేత గాయపరచబడ్డాడు. దావీదు వాని కుటుంబాన్ని తరివేస్తే వాడు వెళ్ళిపోయాడు, ఇక అణిగిపోయాడు. వాడు అక్కడే మిగిలాడు కుటుంబంలో. కానీ దేవుడు ఇప్పుడు ఈ అణిగిపోయిన వాడిని సొలొమోనుకు విరోధిగా లేపాడు. నీ శత్రువుని నువ్వే లేపుకుంటున్నావు. నీ శత్రువుని
అణిగిపోయిన శత్రువుని నువ్వే రేపుకుంటున్నావు. ఎలాగా? దేవునికి విరోధముగా ప్రవర్తించటం వలన, దేవునికి విరోధముగా ప్రవర్తించడం వలన. దేవునికి స్తోత్రం. ఒకడైపోయాడు. అంటే అయినా వాడి గురించి అంతా మనం చదవద్దు. 23వ వచనం చదువుదాం. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన తెగ్లోను ఇంకొక విరోధిని రేపెను. అవును, ఇంకో విరోధిని. వీడు అలా దాని కాలంలో ఇదైపోయినాడే. అంటే ఒక్కొక్కడు మెరుగు. ఇప్పుడు సొలొమోనుకు వ్యతిరేకంగా దేవుడు వారిని రేపి ఇప్పుడు సొలొమోనుకి ఏమి లేకుండా పోయింది? ఏం లేకుండా పోయింది? రాజ్యం పోగొట్టినాడు కదా. నెమ్మది లేకుండా పోయింది, శాంతి లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. ఎప్పుడు వచ్చి మీద పడతారో తెలియదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎటువైపు నుండి శత్రువు వస్తాడో తెలీదు. సమస్య 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 సమస్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నోడు? రెండోవాడు. అసలు ఎవరిని పంపుతానన్నాడు? ఎవరి చేతికి అప్పగిస్తానన్నాడు? పనివాడి చేతికి అప్పగిస్తానన్నాడు. ఇప్పుడు రండి 26వ వచనం. మరియు రాజైన సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఎవరు లేచారు? యెరోబాము పనివాడు. ఎవరి పనివాడు? సొలొమోను పనివాడు. ఇప్పుడు ఇతని గురించి కొంచెం చదువుతాం. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లులో కర్చించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన వీణను బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరోబాము పనివాడు, జ్ఞాని, బలశాలి. అతడు నైపుణ్యం కలిగిన వాడని, గొప్పవాడని సొలొమోను ఎంచి ఏం చేశాడట? యోసేపు ఇంటి వారు చేయవలసిన పని మీద అధికారిగా నియమించాడు. ఎవరిని? యెరోబాముని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, యెరోబాము చేలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక దైవజనుడు యాజకుడు కనబడ్డాడు. అతడు కొత్త వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. దేవుడు అతని ద్వారా మాట్లాడించాడు. ఆ కొత్త వస్త్రాన్ని 2 ముక్కలుగా చేశాడు. చూడండి 30వ వచనంలో 29 చదువుతుంటే, యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్త అహీయా అతన్ని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడను లేకపోయాను. అంతటా అహీయా తను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతును సీదోనీయులు జాబుతుకును, కెమోషును మోయాబీయులు జాబుతుకును, మిల్కోమును మోనీయులు జాబుతుకును
మోతగను మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు నా చట్టలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణం కోరుకొనునందునను ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి 1 గోత్రమును ఉండనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడేమైపోయింది? యెరోబాము చేతిలోనికి 10 గోత్రాలు, రెహబాము చేతికి 2 గోత్రాలు. మిగిలిన చరిత్ర మరొక రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎలా వెళ్ళిపోయిందో. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజయ్యాడు. కానీ ఆ రెహబాము యొక్క మాటలను బట్టి, క్రియలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ 10 గోత్రముల వారు రెహబాము మీద తిరుగుబాటు చేశారు. దేవునికి స్తోత్రం. ఎట్టి విషయములోనూ మనము దావీదు వలె స్థిరంగా ఉండాలి. సొలొమోను వలె స్త్రీలు చెప్పినట్టుగా తిరిగిపోకూడదు. అతని భార్య చెప్పినట్టుగా దేవుని వైపు నుండి తిరిగి విగ్రహాల వైపు తిరిగిపోకూడదు. స్త్రీలాగా మీరు దేవుని స్థిరముగా నిలిచి ఉంటే, ఒకవేళ మీ భర్తలు విగ్రహారాధికులుగా ఉన్నప్పటికీ వారు తమ మనసులను తిప్పుకొని మీతో పాటుగా దేవుని సన్నిధికి వస్తే వారు ఏ విధంగా మారిపోతారో తెలుసా? దీవెనకరమైన స్థితిలోనికి మీరు మార్చిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య చెప్తే తప్పకుండా చేస్తారు. ఎంతటి మొరటోడే. ఒకసారి ప్రార్థన చేసుకోమని నేర్పాలి. దేవుని వాక్యమును చదువుకోవాలని నేర్పాలి. భర్తగా ఒక 25 సంవత్సరాలు పెత్తనం చేస్తాడు. ఏం చేస్తే 20-25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అక్కడి నుంచి ఏంటిరా అబ్బాయి మా వాడేటి నవ్వుతున్నాడు అంతేనా? పెత్తనం అందానా? అదో చెప్పాడు. సాక్షి చెప్పింది ఓ 25 అంతే. ఇక తర్వాత గోల్డ్ గిల్లు తోలుతుంది. నేను పాత్రంగా రాయమని బయలుదేరా. అందరూ మొద్దు పప్పు ఎలా కలుపు ఆ కలుపు అంటే చొక్క కూడా ఏదో ఉండేను అంది. సరే ఏం చేస్తాం? అంతకుముందు అయితే అన్ని ఇసులుసుకోండి. ఎప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ పురుషులను ప్రభు వైపుకు నడిపించగలిగిన సమర్థులు మీరు. అది మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రార్థనా పరులుగా మార్చగలరు, వాళ్ళని సేవకులుగా మార్చగలరు, వాళ్ళని మంచి సాక్ష్యం చెప్పగలిగిన వారుగా మార్చగలరు, వాళ్ళు మంచి భర్త పచ్చి పనులుగా మార్చగలరు. మీరు మారుస్తా లేదనుకోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? మీరు మారుస్తా లేదనుకోండి, మీరేదో స్వార్థంతో మారుస్తారు. అది తాగితేనే నాకు గొడవ ఉండదు అనుకుంటున్నారు. తాగేసి వచ్చిన నిద్ర అవుతాను గొడవ ఉండదు అని అనుకుని మానే ఉంటుంది. కొంతమంది అయితే ఏమన్నా చూశాను, మళ్ళీ వాట్సాప్లో ఈ యూట్యూబ్లో చూశాను. ఒక ఆడపిల్ల ఈ
ఇదేదో బుడ్డు కొనుక్కొచ్చింది. బుడ్డు కొనుక్కొచ్చి ముసలివాడిని ఏం కావాలని అడిగింది. నవ్వుతున్నాడు వెళ్ళి ఎత్తలే అంటే లోపలికి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి ఆ కూరగాయల సంచులోంచి ఈ బుడ్డి తీసింది. కొట్టుకడుకోవాలన్న బుడ్డి తీసి ఈ గ్లాసులో పోసి నీళ్లు కలిపి ఇవన్నీ పట్టుకెళ్ళి ఇస్తుంది. మా అమ్మగారంట 54 ఏళ్ళు అంట మొదలు. అటు ఏం కావాలంటే నవ్వుతున్నాడు. అని నవ్వుతుంటే నీ నవ్వుతున్న అర్థం తెలుసని ఏం పట్టుకొచ్చి ఇచ్చింది. కొంతమంది భర్తలు పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యాంటి తాగేసేసి శుభ్రంగా సొమ్మున ఉంటాడు. ఇంకేంతో గొడవ ఉండదు. అవసరం నేను చెప్తాను కదా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పోతాం. ఇప్పుడు నా దగ్గర చెప్పరు ఉన్నారు. నాకు కనీసం 600 మంది పైన ఉన్నారు. ఇలా అది చేయగలుగుతున్నా కానీ ప్రార్థనకి మాత్రం ప్రార్థన వైపు నడిపించు. నీ పిల్లలను ప్రార్థన వైపు నడిపించు. నీ భర్తను ప్రార్థన వైపు నడిపించు. వాక్యం వైపు నడిపించు. భక్తి వైపు నడిపించు. ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి. మాకు నుంచి ప్రార్థన చేసుకుందాం. సొలొమోను భార్యల మాట విని దేవుని నుండి మనస్సు తిప్పివేసుకున్నందు చేత దేవుని పోగొట్టుకున్నారు. మీరు మీ భర్తల మనసులను దేవుని వైపు తిప్పండి. మీరు దేవుని పొందుకుంటారు. మీరు దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరగండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.